నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే, ఆయన అంతటా ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే, మేము తప్పు తీరేది అనుకుంటే, మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు వాళ్ళు బెదిరించేది అనుకుంటే ఎంక్వైరీ చేయమనండి. మీరే చెప్పారు ఛాలెంజ్ చేయండి. ఆ ఛాలెంజ్ కి ఎంక్వైరీ కట్టుబడి ఎంక్వైరీ పోస్ట్ చేయండి. బొత్స గారు మీకు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా సార్? లెటర్ లో ఎక్కడుంది సార్? లెటర్ లో ఉందా? దేనిపైన ఎంక్వైరీ అవ్వాలి సార్? థ్రెట్ అనే పదం లేదు. రాజారెడ్డి గారి చెల్లి కోడలో వీసా అవ్వలేదు, ఫ్యాక్ట్ కాదా? మెంబర్స్ అడుగుతున్నా. అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు బొత్స గారు. ఇట్ట నుంచోండి అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి. గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు, ఈయనేమో ఇట్లా అంటాడు. మేము ఎవరు నుంచోమని చెప్పలేదు, మీరు నుంచోమని చెప్పారు. థ్రెట్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్. బెదిరించమన్నారే, దాని వర్షన్ ఇంగ్లీష్ లో థ్రెటన్, ఇంగ్లీష్ లో థ్రెటన్ అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి. అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. ఐఎమ్ రెడీ అధ్యక్ష. ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకుంది అదే, ప్రివిలేజ్ కి మూవ్ చేయండి. ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్. ఐఎమ్ రెడీ.